ఏపీలో పాలన ఇక్కడి నుంచి కొత్త పుంతలు తొక్కబోతోందా? వాట్సాప్ గవర్నెన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం తెరతీయబోతోందా? దీనిపై ఇవాల్టి కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. కొత్తగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలపై కూడా చర్చిస్తారు. 150 రకాల సేవలు అందించే వాట్సాప్ గవర్నెన్స్ పై కూడా నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ కేబినెట్. కొత్తగా 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలపబోతోంది కేబినెట్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గం. సీఎం చంద్రబాబు దావోస్ టూర్ పై కూడా చర్చిస్తుంది కేబినెట్. రేపు సాయంత్రం దావోస్ పర్యటనకు వెళ్తారు ఏపీ సీఎం చంద్రబాబు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇవాళ చాలా కీలకమైన సమావేశంగా దీన్ని చూడొచ్చు. ఒకటి ఏపీ కేబినెట్ తీసుకోబోతున్న కొత్త నిర్ణయాలు, ఒకటి దావోస్ టూర్ కి ముందు చంద్రబాబు ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా అధికారులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోటల్ అప్డేట్స్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు వెళ్ళాలి. డెవలప్మెంట్తో పాటు రూలింగ్లో కూడా, గవర్నెన్స్లో కూడా డిజిటల్ దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ని రేపు అధికారికంగా లాంచ్ అయిపోతుంది. దీని ద్వారా పబ్లిక్ ఎవరైనా ఉంటే వాళ్ళ పబ్లిక్కి సంబంధించిన గ్రీవెన్స్ కావచ్చు, వాళ్ళ రిక్వెస్ట్లు కావచ్చు, ఇకపైన వాట్సాప్ ద్వారా ప్రభుత్వంతో కమ్యూనికేట్ కావచ్చు. ఇది చాలా పారదర్శకతతో పాటు చాలా వేగవంతమైన సేవలను అందించడానికి వీలుంటుందన్నది ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది. ఈ తరహా ఇట్లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, ఇట్లాంటి వాటిని అమలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి ఈసారి ఇట్లాంటి వాటిని దేశంలో మొదటిగా మెటాతో టైఅప్ అయి ఇట్లాంటి ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రేపు అధికారికంగా గుంటూరులో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇకపైన ఎవరైనా పబ్లిక్కి సంబంధించిన గ్రీవెన్స్ ఉన్నా, అప్పీల్స్ ఉన్నా, రిక్వెస్ట్లు ఉన్నా వాళ్ళు వాట్సాప్ ద్వారా వాటిని గవర్నమెంట్తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇప్పుడు వాస్తవానికి ఏదైనా గవర్నమెంట్కి కమ్యూనికేట్ చేయాలంటే సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి అక్కడ అక్నాలెడ్జ్ కావాలి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి సమాధానం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ మనం చూస్తున్నాం, మనకి కొన్ని సేవలు మనం ఈజీగా పిఎన్ఆర్ లాంటివి నెంబర్ కొట్టగానే మనకి ఆ ట్రైన్ ఎంక్వైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాని రిజర్వేషన్ అయితే ఎలా వస్తుందో అట్లాంటిదే ఇప్పుడు కూడా నేరుగా ఏదైనా పబ్లిక్ సంబంధించిన గ్రీవెన్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు పొందాలంటే వాట్సాప్లో అప్లై చేస్తే ఇకపైన వేగంగా అవి అందే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో దానికి సంబంధించి ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్స్కి, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం పూర్తి జరిగింది. వాళ్ళు ఎట్లాంటి ఆ ఫిర్యాదులను ఎలా తీసుకోవాలి, ఎంత వేగంగా తిరిగి వాళ్ళకి సమాధానం పంపించాలి, అందుకు అవసరమైన సాంకేతిక టెక్నాలజీని మొత్తం ఎక్విప్ చేశారు. దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతుంది. అలాగే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చించబోతోంది. దీనికి తోడు దావోస్కు సంబంధించి కూడా రేపు దావోస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి అక్కడ ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది, అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అధికారులు ఎట్లాంటి ఇనిషియేషన్స్తో ముందుకు వెళ్ళబోతున్నారని కూడా ఈరోజు ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించబోతున్నారు.